Hey, hi guys, welcome back to our channel Code with Kishore. ఇప్పుడు మనం బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేసి ఒక ప్లేలిస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ వచ్చి మనం స్వాప్ 2 నంబర్స్ చూసినాం కదా. ఇప్పుడు రివర్స్ ఏ నెంబర్. రివర్స్ ఏ నెంబర్ అంటే ఒక నెంబర్ తీసుకుంటాం అన్నమాట. ఎనీథింగ్ లైక్ ఏదో ఒక డేటా ఇచ్చి దాన్ని రివర్స్ చేయమంటారు అన్నమాట. సో మనకది ఇచ్చిన డేటా మనకు రివర్స్‌లో ప్రింట్ కావాలి. లైక్ ఇక్కడ 1, 2, 3, 4 వాళ్ళు ఇన్పుట్ ఇస్తే నాకు అవుట్‌పుట్ వచ్చి 4, 3, 2, 1 రావాలి. సో ఇలా మనం రివర్స్ చేయాలన్నమాట ఇచ్చిన నెంబర్‌ని. దానికి లాజిక్ రాద్దాం రండి. యాహ్! మనం జావా బేసిక్ ప్రోగ్రామ్స్ అనేసి ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసినాం కదా. అందులో మనం రివర్స్ ఏ నంబర్ అనే క్లాస్ తీసుకుందాం. రివర్స్ ఏ నంబర్ ఓకే. జావా అనేది మెయిన్ మెథడ్ నుండి చూస్తది. సో మెయిన్ మెథడ్ ఫస్ట్ ఒక నంబర్ తీసుకుందాం. యూజర్ దగ్గర నుండి ఇన్పుట్ తీసుకోవాలంటే మనం స్కానర్ క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం అన్నమాట. ఎందుకు ఎర్రర్ వస్తుందంటే మనం స్కానర్ క్లాస్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి ఇక్కడ. యాహ్! java.util. స్కానర్‌కి బదులుగా మనం స్టార్ పెట్టుకుంటే అన్నిటిని యాక్సెస్ చేయొచ్చు. ఓకే. ఫస్ట్ ఒక నెంబర్ తీసుకుందాం. int n equal to sc dot next int of enter number. Okay. ఇప్పుడు మనకి ఈ నెంబర్ మనకి 4321 గా మనకి ప్రింట్ అవ్వాలన్నమాట. సో ఇది ఒకే ఒక నెంబర్. దాన్ని మనం ఎలా రాసుకోవాలంటే మనకు ఆల్రెడీ తెలుసన్నమాట. ఈ n అనేది పూర్తిగా రివర్స్ అయిపోవాలి. సో దానికి మనం వైల్ లూప్ యూజ్ చేస్తాం అన్నమాట. ఆల్రెడీ నంబర్స్ ఎలా చేయాలి అని తెలిసేదని వైల్ లూప్ యూజ్ చేస్తాము. లాజిక్ ఏంట్రా అంటే ఈ n అనేది ఈక్వల్ టు 0 లూప్ వచ్చి బ్రేక్ అవ్వాలని చెప్తున్నాం అన్నమాట. లైక్ n నాట్ ఈక్వల్ టు 0 అంటే లోపలికెళ్ళు, n ఈక్వల్ టు 0 ఉంటే. ఒకవేళ n ఈక్వల్ టు 0 అంటే లోపలికి పోదన్నమాట. n నాట్ ఈక్వల్ టు 0 ఉంటేనే లోపలికి పోతది. అంటే n లో ఏదో ఒక వాల్యూ ఉంటే లోపలికి వెళ్తదన్నమాట. ఒకవేళ n లో ఏ వాల్యూ లేకపోతే మనకి లోపలికి వెళ్ళదన్నమాట. ఓకే. లోపలికొచ్చి ఏం చేస్తదంటే ఇప్పుడు మనకి రిమైండర్ తీసుకుందాం. ఇదొచ్చి లోకల్ వేరియబుల్ అన్నమాట. లూప్ లోపలే వర్క్ అయితుంది. ఒకవేళ లూప్ దాటితే అది మనకి పనిచేయదన్నమాట ఈ లోకల్ వేరియబుల్. ఈ ఇంట్ రిమైండర్ అనేసి. మనం రిమైండర్‌కి ఏ సింబల్ వాడతాం? ఇది కదా. సో n రిమైండర్ 10. ఇది మనకి ఏం రిటర్న్ చేస్తదంటే ఈ n లో ఉండే ఫైనల్ వాల్యూ లైక్ ఈ 4 రిటర్న్ చేస్తదన్నమాట. ఈ లాస్ట్ వాల్యూ మనకి ఇందులో మనకి 4 అనేది రిటర్న్ చేస్తదన్నమాట ఫస్ట్. తర్వాత దాన్ని ప్రింట్ చేద్దాం. ఈ రిమైండర్‌ని మనం ప్రింట్ చేస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు మనకి 4 అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఎందుకంటే n లో ఉండే లాస్ట్ వాల్యూ మనకి ఫస్ట్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి n ఈక్వల్ టు n డివైడెడ్ బై 10. అండ్ n లో 1, 2, 3, 4 ఉంటది. దాన్ని మనం ఇక్కడ n ఈక్వల్ టు n డివైడెడ్ బై 10 చేస్తే మనకి ఈ ఫైనల్ వాల్యూ ఉండదు. సో మనకి n వాల్యూ ఎంత ఉంటదంటే ఫైనల్‌గా 1, 2, 3 ఉంటుంది. ఆఫ్టర్ n ఈక్వల్ టు n డివైడెడ్ బై 10 మనకి n వాల్యూ వచ్చేసి 1, 2, 3 ఉంటుందన్నమాట. మీకు కాలిక్యులేషన్‌లో చూపిస్తా. చూడండి. 1, 2, 3 డివైడెడ్ బై 10. నాకేదొచ్చిందంటే 1, 2, 3 వచ్చిందన్నమాట. మన ఇంటిజర్ కాబట్టి మనకు 1, 2, 3 వచ్చింది. 1, 2, 3, 4 డివైడెడ్ బై 10 చేస్తే నాకు ఫైనల్ వాల్యూ 1, 2, 3 వచ్చింది. సో ఆ 1, 2, 3 మనకి nలో స్టోర్ చేస్తున్నాం. అదే nలోనే మనం n డివైడెడ్ బై 10 చేస్తే మనకు 1, 2, 3 వచ్చింది. ఫస్ట్ 3 వాల్యూస్ వచ్చినాయి. సో దాన్ని మనం nలో మళ్ళా స్టోర్ చేస్తున్నాం అన్నమాట.
ఓకే. ఇలా వచ్చి మనకి లూప్ రన్ అయితుందనమాట. ఫస్ట్ రిమైండర్ వచ్చేసి రిమైండర్‌లో ఫైనల్ వాల్యూ స్టోర్ చేస్తా ఉన్నాం. ఆ ఫైనల్ n/10 అంటే 1, 2, 3, 4/10 వచ్చి మనకు 4 రిటర్న్ చేస్తాం ఫస్ట్ లూప్‌లో. ఆ 4ని మనం ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి ఎండ్‌లో 1, 2, 3 స్టోర్ చేస్తాం. తర్వాత పైకొస్తుందనమాట. n = 1, 2, 3 ఉంది. సో, అది 0 కాదు. మళ్ళా లోపలికొచ్చి n/10 అంటే మళ్ళా ఫైనల్ వాల్యూ ఏముంటది? సెకండ్ టైమ్ వచ్చేసి ఫైనల్ వాల్యూ 3 ఉంటుంది. తర్వాత 3ని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం అనమాట. ప్రింట్ చేసి మళ్ళా ఇక్కడ n = 1, 2 ఉంటుందనమాట. తర్వాత లోపలికొస్తుంది. ఇక్కడ పైకెళ్తుంది. లూప్‌లో కండిషన్ చెక్ చేస్తుంది. n = 0 గదా! ఎందుకంటే 12 ఉంది. సో, లోపలికొచ్చి మళ్ళా ఫైనల్ వాల్యూ ఎంతుంది? 2 ఉంది ఎండ్‌లో. సో, 2 వచ్చి మనకు రిమైండర్‌లో స్టోర్ అయ్యి మనకు ప్రింట్ అయితుందనమాట. మళ్ళా ఇక్కడొచ్చి n వచ్చి 1గా మారిపోతుంది. సో, n = 1గా మారుతుంది. తర్వాత n ≠ 0 అంటే 1 ఉంది కాబట్టి సో, ≠ 0. తర్వాతొచ్చి 1 లాస్ట్‌కి ఎంతుంటుంది? అదే 1/10 చేస్తే కూడా మనకి 1 వస్తుందనమాట. తర్వాత కూడా మనకు 1 వస్తుంది. ఈ 1 వచ్చి మనకి ఇక్కడ రిమైండర్‌లో స్టోర్ అయ్యి ఇక్కడ ప్రింట్ అయితుంది. తర్వాత n = 0 అయిపోతుంది. ఇప్పుడు 1 = 1 మాడ్యులస్ 10 చేస్తే మనకు 0 వస్తుందనమాట. సో, n ≠ 0 రావాలి. సో, n = 0 కాబట్టి కండిషన్ ఫాల్స్ అయ్యి మనకి ఫైనల్ వాల్యూస్ ప్రింట్ అయిపోతుందనమాట. ఒకసారి చూడండి. ఎంటర్ ఏ నంబర్ అడుగుతాంది. లైక్ 1, 2, 3, 4 ఇస్తే నాకు 4, 3, 2, 1 ప్రింట్ అయిందనమాట. ఓకే. మనం ఇంకో వాల్యూ కూడా ఇద్దాం. 7, 6, 4, 5 ఇస్తే మనకి 5, 4, 6, 7 సి 4 వాల్యూసే కాదు మనం ఎన్ని వాల్యూస్ అన్నా ఇచ్చుకోవచ్చు అనమాట. లైక్ 5, 6, 7, 8, 2, 7 యాహ్! మనకి 8, 7, 2, 3, 4, 5, 6 ఇలా ప్రింట్ అయింది. రివర్స్‌లో ప్రింట్ అయిందనమాట. ఫస్ట్ మెథడ్ ఇదనమాట. సెకండ్ మెథడ్ ఇంకా ఇంకొక మెథడ్ ఉంది. మనం రివర్స్ చేసేకి. సేమ్ ఇలానే ఉంటుంది అది కూడా. బట్ మనం అదే ఎగ్జాక్ట్ మెథడ్ అనమాట రివర్స్ చేసేకి. వైల్ n = సేమ్ కండిషనే n 0 అయ్యే వరకు మనం చెక్ చేస్తాం అనమాట. అందులో ఇంట్ ఫస్ట్ రిమైండర్ తీసుకుంటాం. n/10 అంటే ఫైనల్ వాల్యూ మనకి ఇక్కడ వస్తుందన్నమాట. ఓకే. ఇక్కడ రివర్స్ ఒక నంబర్ తీసుకుందాం. రివర్స్ చేసేకి ఇది వచ్చి గ్లో ఇన్స్టెంట్ వేరియబుల్ అన్నమాట. సో, మనం అది ఒకసారే క్రియేట్ చేయనైతది. ఫస్ట్ రివర్స్‌లో 0 పెట్టుకుందాం. ఎందుకంటే మనకు రివర్స్‌లో వచ్చి ఈ n వాల్యూ మనకు రివర్స్‌లో ప్రింట్ అయ్యి ఈ ఈ వేరియబుల్‌లో స్టోర్ అవ్వాలన్నమాట. సో, ఇప్పుడు ఈ రివర్స్‌లోకి రివర్స్ ఇంటూ 10 ప్లస్ రిమైండర్. ఓకే. తర్వాత మనం nని ఒక వాల్యూ తగ్గిస్తాం అన్నమాట. n = n/10 n/10. సో, ఇది కూడా ఈ లాజిక్ కూడా మనకి రివర్స్ చేస్తదన్నమాట నంబర్‌ని. 1, 2, 3 ప్రింట్ స్టేట్మెంట్ రాద్దాం. యాహ్! రివర్స్‌ని ప్రింట్ చేయాలి కదా! ఓకే. ఎంటర్ ఏ నంబర్ 1, 2, 3, 4 ఇప్పుడు చూడండి 5, 4, 4, 1, 2, 1 మనకి రివర్స్‌లో ప్రింట్ అయితాంది. ఈ లాజిక్ కూడా మనకు వర్క్ అయితుందన్నమాట. సో, ఇలా 2 వేస్‌లో మనం చేయొచ్చు. ఇక్కడ టోటల్‌గా ఇక్కడ జరిగేది మనం డైరెక్ట్ ప్రింట్ చేసేసాం అన్నమాట ఈ రిమైండర్‌ని. ఒకవేళ నేను రిమైండర్‌లో డైరెక్ట్‌గా ఇక్కడ ప్రింట్ చేయను. నేను ఒక వాల్యూ ఒక వేరియబుల్‌లో స్టోర్ చేస్తా అంటే దానికి ఇదన్నమాట. ఇక్కడ ఏం జరుగుతాందిరా అంటే ఇక్కడ రిమైండర్‌లో ఫస్ట్ ఏముంటది ఫైనల్ వాల్యూ అని చెప్పినా కదా! సో, n = 1, 2, 3, 4 తీసుకుంటే మనకిక్కడ 4 వస్తుందన్నమాట ఫస్ట్. రిమైండర్ = 4 వస్తుంది ఫస్ట్ వాల్యూ. యాహ్! ఇక్కడేం జరుగుతాందంటే రివర్స్‌లో 0 ఉంది కదా! సో, 0 ఇంటూ 10 ప్లస్ 4 ఎంత అయితుందిరా అంటే ఈక్వల్ టు 4 అయితుందన్నమాట ఫస్ట్. సో, మనకి రివర్స్‌లో ఫస్ట్ 4 ఉంటుంది.
తర్వాత ఇక్కడ n వాల్యూ వచ్చేసి 1 2 3గా చేంజ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే 4 ఇక్కడే ఈ n/10లో 10 చేస్తే మనకి n వాల్యూ వచ్చేసి 4 లాస్ట్ వాల్యూ ఎత్తేసి మనకి ఫస్ట్ 3 వాల్యూస్ ఇచ్చిందనమాట. సో సెకండ్ టైం ఏం అవుతుందంటే రిమైండర్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ రివర్స్లో 4 ఉంది కదా, 4 × 10 ప్లస్ 3 ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 40 + 3 43 అవుతుంది అనమాట. ఇక్కడ 43 అవుతుంది, రివర్స్లో 43 స్టోర్ అవుతుంది. తర్వాత n వాల్యూ ఎంత ఉంటుందంటే 1 2 ఉంటుంది. మళ్ళీ ఇక్కడికి వస్తుంది రిమైండర్ n ≠ 0 కాబట్టి ట్రూ కాబట్టి కండిషన్ ట్రూ కాబట్టి తర్వాత రిమైండర్ ఈక్వల్ టు 2 ఉంటుంది. తర్వాత ఇక్కడికి వచ్చేసి 43 × 10 ప్లస్ 2 ఈక్వల్ టు 43 × 10 ఎంత 432. సో మనకి తర్వాత n వాల్యూ ఏం చేంజ్ అవుతుందిరా అంటే 1 అయిపోతుంది అనమాట. సో ఇక్కడ రిమైండర్ వచ్చి ఇప్పుడు 1 ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందిరా అంటే 430 ఇది మనకి రివర్స్లో ఇది మనకి ఫైనల్ వాల్యూ రిమైండర్లో స్టోర్ అవుతుంది అనమాట. ఇక్కడ తర్వాత n వాల్యూ 0 అయిపోతుంది. 0 అయిపోయినప్పుడు n ≠ 0. సో 0 ≠ 0 అంటే అది ఫాల్స్ కదా. సో ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయిపోతుంది, మనకి ఫైనల్ రివర్స్ వాల్యూ మనకి ఇక్కడ ప్రింట్ అయిపోతుంది అనమాట. లూప్ బ్రేక్ అయిపోతుంది. ఫైనల్ గా మనకి ఈ 4321 అనేది మనకి ఇక్కడ ప్రింట్ అయిపోతుంది రివర్స్ లో. మనకి ఏ నెంబర్ ఇచ్చినా మనకి రివర్స్ చేస్తుంది అనమాట. సి లైక్ 5 6 2 3 4 5 ఎనీథింగ్. సి మనకి 2 5 4 3 2 5 6 ఇట్లా ప్రింట్ అయిపోయింది. దిస్ కాల్డ్ రివర్స్ ఏ నెంబర్ అనమాట. స్క్రీన్ షాట్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి, వస్తుంది. ఇది ఫస్ట్ లూప్, సెకండ్ లూప్, థర్డ్ లూప్. ఇక్కడ తర్వాత ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ లూప్, సెకండ్ లూప్, థర్డ్ లూప్, ఫోర్త్ లూప్. సేమ్ అలానే ఇక్కడ మనకి లూప్ ఎలా రన్ అవుతుందో కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినాం.